ఎన్టీఆర్ దేవరా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరటాల శివ చాలా టైం తీసుకొని దేవరా అని చెప్తున్నాడు. ఎన్టీఆర్ సైతం ఈ మూవీ మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. అనిరుద్ ఈ మూవీని ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్ కు చేరుకున్నాయి. ఫియర్ సాంగ్ చుట్టమలే పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రామజోగయ్య శాస్త్రి ఈ మూడో పాట గురించి హింట్ ఇస్తూ హైప్ ఎక్కిచ్చాడు. ఆల్రెడీ దేవరా ఆల్బమ్ మీద అందరికీ ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఫియర్ చుట్టమల్లె పాటలతో దేవరా ఆల్బమ్ అదిరిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక మూడో పాటకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్య జరిగింది. అది ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్ అని లీక్ వచ్చింది. ఆయుధ పూజకు సంబంధించిన ఈ పాట షూటింగ్ గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అప్పుడే లీక్ ఇచ్చాడు. కెమెరామ్యాన్ రత్నవేలు కూడా ఈ పాట షూట్ గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఈ మూడో పాట గురించి ఒత్తిడి ఎక్కువైంది. పాట అప్డేట్ ఎప్పుడు అని అంతా అడుగుతూ వస్తున్నారు. దీంతో రామజోగయ్య శాస్త్రి తన స్టైల్లో పాట మీద హైప్ ఎక్కించాడు. మూడో పాట పాటకు మించిన ఆట, కన్నుల పండుగ, ఒక ఆట ఆడుకున్నాడట తారక రాముడు. ఎప్పుడని అడక్కండి, ఎప్పుడొచ్చినా బీభత్సమే పక్కా, ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అంటూ రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా అవుతుంది. దేవరా నుంచి ఇప్పుడు మూడో పాటను త్వరగా రిలీజ్ చేసి వినాయక చవితి స్పెషల్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయాలని యూనిట్ అనుకుంటుందట. సెప్టెంబర్ 27న రిలీజ్ అవడంతో ఇక త్వరగా ప్రమోషన్స్ జోరు పెంచాలని యూనిట్ అనుకుంటుందట. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. Till then, okay then, see you, bye bye.